కవిత రాజీనామా వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రేవంత్ పై వీరంతా చేస్తున్న కామెంట్లు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందని అన్నారు. ఆయన రేవంత్ బేసిక్ గా ఒక నాయకుడు. ఆయన మా ముందుండి నడిపించడం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాంటి నాయకుడు ఎవరి వెనుకో ఉండాల్సిన అవసరం ఏంటో అర్థం కావటం లేదని అన్నారు ఆది శ్రీనివాస్. తాము అధికారంలోకి రాగానే కాళేశ్వరంపై విచారణ చేస్తామని అన్నాం. అదే చేశామని అన్నారు ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ కి కాళేశ్వరం కామధేనుగా మారిందని తాము తొలి నుంచి చెబుతూనే ఉన్నామని, హరీష్ రావు ఇంత అవినీతి చేస్తున్నాడని తెలుసుంటే కవిత ఆనాడే ప్రశ్నించాల్సిందని అన్నారు ఆది శ్రీనివాస్. అనేది ఒకవైపు తెలిసినటువంటి సందర్భంలో ఈ కవిత ఎపిసోడ్ తోటి అంటే అవినీతి అక్రమాల సొమ్ములో పంపకాలలో తేడా రావడం వల్లనే ఈ విధంగా కవిత మాట్లాడినటువంటిది సాధారణ ప్రజలు అనుకుంటున్న సందర్భంలో కవిత గారు ఏదైనా మాట్లాడితేనేమో వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పని ఓవైపు బీఆర్ఎస్ నాయకుడు, లేదు కవిత గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పనేటువంటి మాట. రేవంత్ రెడ్డి గారు ఒక నాయకుడు, ఆయన వెనుకనే అందరూ ఉండాలి, ఆయన ఒక్కరు వెనుక ఉండవలసిన అవసరం ఏముందో అని నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు ఒక నాయకుడు, ఆ నాయకుడి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అలాంటి మా రేవంత్ రెడ్డిని పట్టుకొని ఒక వర్గమేమో కవిత వెనుక ఉన్నారని చెప్పంటారు, కవితనేమో హరీష్ రావు సంతోష్ రావు వెనుకున్నారని చెప్పనమాట. ఇది హాస్యాస్పదం. ఇన్ని రోజులు ఆ కుటుంబ సభ్యులు కత్తులు కడుపులో పెట్టుకొని కౌగలించుకున్నట్టుగా ఉంది ఇప్పుడు ఈరోజు ఈ తీరు చూస్తుంటే. అంటే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి సొమ్ములో నా వాటా ఏదని కవిత అడిగిందా, లేదు అవినీతి సొమ్ములో కవితకేమన్నా ఇవ్వలేకపోయినరా? దానివల్ల జరిగినటువంటి తేడాలలోనే ఈరోజు ఆమె మాట్లాడినటువంటి మాటలకి మేము భావిస్తున్నాం తప్ప ముమ్మాటికి కవిత మాటలతోని హరీష్ రావు సంతోష్ రావుగా పాపంలో భాగం ఉందంటే, అందుకే మొదటిసారి సాగునీటి శాఖ మంత్రులు హరీష్ రావు ఉన్నారు, రెండోసారి లేడు అంటే ఈరోజు కవిత గారు కూడా ఆనాడు అడగాల్సి ఉండే. ఏదో ఏ రోజైతే మొదటి 5 ఏళ్లలో అవినీతి సొమ్మును హరీష్ రావు ఖాతాకు పోతుందని చెప్పని గమనించి అందుకేనేమో రెండోసారి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారే సాగునీటి శాఖను కూడా